హాయ్ అండి. ఈరోజు వచ్చేసి బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటాం కదండి. సో దాన్ని బేసిక్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ వచ్చేసి స్ట్రైట్ కటింగ్ అనేది ఏ విధంగా కట్ చేసుకోవాలని ఈరోజు వీడియోలో చూపిస్తున్నాను. సో ముందుగా వచ్చేసి బ్యాక్ పార్ట్ బేసిక్ అంతా ఇలా రౌండ్గా అయితే గీసుకోవాలండి. సో స్ట్రైట్ పీస్ అనేది చూసుకోవాలి, క్రాస్ అనేది వేసుకోవద్దు. సో నేను వీడియోలో ఏ విధంగా అయితే వేసానో ఆ విధంగా అనేది వేసుకోవాలి. సో ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసి నేను 7 ఇంచులు అయితే పెట్టాను. సో ఇది మొత్తం టోటల్ పొడవు వచ్చేసి 15 ఇంచులు ఉందండి. సో 15 ఇంచుల్లో 2 ఇంచులు అనేది మనం కట్ చేసుకోవాలి, 2 ఇంచులు తగ్గించుకోవాలి. సో అట్లా కాదు అనుకుంటే కనుక బ్లౌజ్ ఈ విధంగా తీసుకొని మనకు మెయిన్ డాట్ ఉంటుందిగా, మెయిన్ డాట్ దగ్గర ఒక డాట్ అనేది పెట్టుకోవాలి. సో ఫ్రంట్ హుక్స్ వచ్చేసి ఫ్రంట్ హుక్స్ దగ్గర నుంచి 4 హుక్స్ దగ్గరికి ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. సో దాన్ని బేసిక్ చేసుకుంటూ ఈ విధంగా అయితే మనమైతే మార్క్ చేసుకోవాలి. సో ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది కూడా 1/2 ఇంచు లోపలికి అనేది గీసుకుని ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. సో ఇది వచ్చేసి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అండి. సో స్ట్రైట్ కటింగ్ ఇప్పుడు వచ్చేసి మీకు స్ట్రైట్ కటింగ్ వీడియో అనేది అప్లోడ్ చేయలేదు. స్ట్రైట్ కటింగ్ అండి, ఇది పెద్ద వయసు వాళ్ళు ఎక్కువ వేసుకునే వేసుకుంటారండి. సో ఇది వచ్చేసి స్ట్రైట్ కటింగ్ అన్నమాట.